ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లి ఘాటు కంటే దాని రేట్ ఎక్కువగా ఉండడంతో వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నా కేంద్రం ఎగుమతులపై ఆంక్షలు విధించకపోవడం వెనుక కారణం ఏమిటనే చర్చ జరుగుతోంది. దేశంలో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. గత కొంతకాలంగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి దాదాపు 100 రూపాయలు పలుకుతోంది. దీంతో ఉల్లి పేరు చెబితేనే వినియోగదారులు, హోటల్స్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉండడానికి కారణం ఏంటనే చర్చ మొదలైంది. దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరగడం వెనుక ఉన్న కారణాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓ కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఉల్లి సాగు చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం లక్షలాది టన్నుల ఉల్లి ఎగుమతవుతుంది. సాధారణంగా మన దేశంలో ఉల్లి ధరలు పెరిగితే ఎగుమతులపై కేంద్రం పరిమితులు విధిస్తుంది. దీంతో దేశంలో ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు భారీగా పెరిగినా కేంద్రం మాత్రం పరిమితులు విధించలేదు. అందుకు కారణం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసలు ఎన్నికలకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం పరిమితులు విధించకపోవడానికి ఉన్న సంబంధం ఏంటనే డౌట్ సహజంగానే వస్తుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుంది. అందుకు ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నా, వినియోగదారుల నుంచి విమర్శలు వస్తున్నా కేంద్రం మాత్రం ఉల్లి ఎగుమతులపై పరిమితులను విధించలేదు. మహారాష్ట్రలో జరిగే ఎన్నికలపై సహజంగానే ఉల్లి ధరల ప్రభావం ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. 1998లో బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసేందుకు కారణం కూడా ఉల్లి ధరలే. ఇదే తరహా పరిస్థితులు ఇటీవల లోక్సభ ఎన్నికలకు ముందు కూడా కనిపించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఉల్లి ఎగుమతులపై కేంద్రం పూర్తిగా నిషేధం విధించింది. దీంతో నాసిక్ బెల్ట్ ఉల్లి రైతులంతా ఆందోళనకు దిగారు. జాతీయ రహదారులను మూసివేసి నిరసన తెలిపారు. దీంతో దిగివచ్చిన కేంద్రం కొంతవరకు పరిమితులు విధించింది. అదే సమయంలో ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 40% కనీస ఎగుమతి ధరను $555 పెంచేసింది. ఫలితంగా ఉల్లి ఎగుమతిని తగ్గించేందుకు ప్రయత్నించింది. ఇది కూడా అక్కడి రైతులకు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆనియన్ బెల్ట్ పరిధిలోని లోక్సభ స్థానాల్లో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు పెరగడానికి కేంద్రం ఎగుమతులపై పరిమితులు విధించకపోవడం ఒక కారణమైతే, తగినంత ఉత్పత్తి లేకపోవడం మరో కారణం. మధ్య భారతంలో రబీ సీజన్లో తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గింది. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్లో పండిన పంట ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఫలితంగా ఉత్పత్తి, వినియోగం మధ్య అంతరం బాగా పెరిగి ధరలు ఆకాశానంటుతున్నాయి. గత ఏడాది రబీ సీజన్లో నాసిక్లోని లసల్గావ్ హోల్సేల్ మార్కెట్కు సుమారు 1000 టన్నుల ఉల్లి వస్తే, ఈ ఏడాది కేవలం 200 నుంచి 250 టన్నులు మాత్రమే వచ్చింది. దీనిని బట్టి ఉత్పత్తి ఎంత మేర తగ్గిందో అంచనా వేయవచ్చు. మొత్తంగా వివిధ కారణాలతో దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో వినియోగదారులపై భారం పడుతోంది. మహారాష్ట్రలో ఎన్నికలు కూడా ముగియడంతో ఇప్పటికే ఎగుమతులపై పరిమితులు విధించి ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. దేశంలో ఉల్లి ధరలు పెరగడానికి కారణాలు ఏవైనా ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని వినియోగదారుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.